హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో వచ్చేసి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పార్ట్ 4. ఇదైతే తిరునాళ 4వ రోజు. ఎట్లా జరిగింది, ఏం జరిగింది అయితే ఈ వీడియోలో ఉంటుంది. చివరి వరకు అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా ప్రోగ్రామ్స్ అయితే వేశారు. అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తా. అందరూ కూడా చూసేయండి. ఇక్కడైతే నేను మార్నింగ్ లేచి హౌస్ మొత్తం క్లీన్ చేసేసి బయట అయితే కడిగి కల్లేపు అయితే చల్లి ముగ్గులు అయితే వేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే మా అక్క వాళ్ళు, మా నాన్న అందరిని కూడా రమ్మని చెప్పా. వాళ్ళందరూ కూడా అయితే తిరునాళ్ళకి అయితే వస్తారు. ప్రతి సంవత్సరం అందరిని పిలుస్తా, వీలైనంత వరకు అయితే వస్తుంటారు. ఈ సంవత్సరం అయితే ముందుగా ఎవరు రాలేదు. ఇంకా ఇప్పుడైతే వస్తామన్నారు. ఇంకా నేనైతే పని మొత్తం కంప్లీట్ చేసి బట్టలు కూడా ఉతికి ఆరేసి మార్నింగ్ టిఫిన్కి అయితే దోశ వేస్తున్నా. ఇదైతే ముందు రోజే బియ్యం అయితే నానబెట్టే, కానీ మాకైతే కరెంట్ లేదు. ఇంకా నేనైతే వేరే ఊరికి వెళ్ళి మరి చిన్న గొల్లపల్లికి వెళ్ళి బియ్యం అయితే పట్టించుకొని వచ్చేసా, మిక్సీ పట్టుకొని వచ్చా. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ఇది మధ్యాహ్నం భోజనాలు. తిరునాళ్ళలో అయితే మధ్యాహ్నం భోజనాలు చేస్తున్నాం. ఇంకా మా అక్కోళ్ళు భోజనాలు చేసి మేము ఇంటికి వచ్చేసరికి మా అక్కోళ్ళు కూడా వచ్చారు. మా రెండో అక్క, మా మూడో అక్క. మా పెద్ద అక్క అయితే అప్పటికల్లా వచ్చింది, కానీ కొంచెం లేటుగా వచ్చింది. మేమైతే ఇంకా ఈవినింగ్ టైంలో తాటికాయలకి అయితే వచ్చాము. అనుకోకుండా ఆ రోజు గాలి వాన, పెద్ద వర్షం ఏం లేదు, కానీ గాలి వాన అయితే వచ్చింది. మేము వెళ్ళి తాటికాయలు కోసేసరికి ఇంకా కొన్ని తాటికాయలు అయితే కోసుకొని ఇంటికి అయితే వచ్చేసి ఇంకా దోసపిండి పట్టే కదా, దాన్ని కొంచెం బోండాలు అయితే వేద్దామని చెప్పేసి బోండాలు అయితే వేస్తున్నా. ఇక్కడ మా అక్క, ఈ అక్క అయితే మా రెండో అక్క. ఇంకా బోండాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా బోండాలు అన్నీ వేసేసి అందరం బయట కూర్చొని మా అక్క, అదిగో మా పెద్ద అక్క, మూడో అక్క, మా రెండో అక్క, నేను, మా నాన్న, మా పిల్లలేమో వీడియో తీస్తున్నారు. అందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని నేను పందానికి పోతున్నా. మీరందరూ నాకు సహాయకారం చేసి మీ ఇంటి ఆడపిల్లలు కనుక నిత్యం ఎవరి వాళ్ళకి సంబంధించిన నేలపడతాయని వేశాము. మీరందరూ సహాయకారం ఉండి పందానికి వెళ్దారండి. అలా చిన్నపల్లి సానకొమ్ము వారు చేయండి. కొట్టు బిడ్డ, తల్లి, తండ్రి, గురువు, దైవం, అష్టదిక్పాలకు, సూర్యుడు, చంద్రుడు, విఘ్నేశ్వరుడు పూజలతోటి నెలకి 3 వర్షాలు నెలయం కురిసి ఎట్టి పంటలు బ్రహ్మాండంగా పండివని జీవించయా బాగమ్మ. అయిపోలే ఆడు చెప్తారులే అల్లాడ. చెడగొట్ట కడ బ్రహ్మనాయుడు, కన్న భార్య ముచ్చాలకమ్మ, పేరునాడు భార్య పేరుమలదేవి, మగనాడు భార్య మచ్చడు గౌరి, బ్రహ్మనాయుడు భార్య అయ్యా ఇతమాదేవో. ఒక్క ఇతమాదేవి, ఆ ఒక్కగాను ఒక్కడు వరపుత్ర గణుడు బాలచంద్రుడు.
2 కుటుంబాలు ఒకగాను ఒక్కడు వరపుత్రుడు ఆ ఒక్క మహావీరుడు బాలచంద్రుడు అది పందగాడు ఉత్తరాది పందగాడు మేఘనేత్రుండు ఆ ఒకనాడు అయ్యా ఆ ఒక్క మహాతల్లి ఆ కార్యమా కింద నుంచి సార్ నువ్వు నిలబెట్టింది పీఠాన్ని ఇంకా మేమైతే 5 కల్లా తిరునాళ్ళకి అయితే వెళ్ళాము. అక్కడైతే నాయకురాలు నాగమ్మ కథ అయితే చెప్తారు. ఇప్పటిదాకా చూపించాను కదా అదే. ఇంకా ఆ తర్వాత భోజనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ స్వీట్ అయితే శనగబెల్ల పరిమాణం అయితే చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా జనాలు చూడండి చాలామంది అయితే వచ్చారు. అందరూ కూడా ముందైతే భోజనం చేస్తారు. ఇంకా తర్వాత ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. దాదాపు 10 వరకు అయితే అందరూ కూడా భోజనాలు చేస్తూనే ఉంటారు. ఇంకా 9 నుంచి ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇదైతే శెట్టిగారి సత్రంలో కోలాన్ని అయితే వేశారు. చాలా అంటే చాలా బాగా వేశారు. ఇంకా ఈ పిల్లలు అయితే 15 డేస్ మాత్రమే నేర్చుకున్నారంట. వీళ్ళు ఈ తిరునాళ్ళే వేయాలని చెప్పేసి 15 డేస్ నేర్పించి తీసుకొచ్చారు. చాలా అంటే చాలా బాగా వేశారు. ఇంకా వీళ్ళైతే ఇంకొక ఊరి వాళ్ళు, వీళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా వేశారు. వీళ్ళైతే అందరూ పెద్దోళ్ళే, పిల్లలు ఎవరు లేరు. వీళ్ళందరూ ఒకే కలర్ శారీ కూడా కట్టుకొని చాలా అంటే చాలా బాగా వేశారు. వీళ్ళు వచ్చేసి టెంపుల్ ఎదురుగే వేశారు. చూడండి కనిపిస్తుంది కదా అక్కడ లైటింగ్ అంతా, అదే టెంపుల్ బయట వేశారు. అక్కడైతే కొంచెం సేపు చూసాము. ఈ పిల్లలు అయితే చాలా బాగా వేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఈ పిల్లల దగ్గరికే వెళ్ళాము మేమైతే. శెట్టిగారి సత్రంలో వీళ్ళంతా వేములపాడు వాళ్ళు. ఇంకా చాలా అంటే చాలా బాగా వేశారు. దాదాపు ఎక్కువ అంతా వీళ్ళ దగ్గరే చూసాము. వీళ్ళైతే 10 వరకు వేశారు. ఇంకా 10 దాకా వేసేసి ఇంక భోజనానికి అయితే వెళ్ళారు. ఇంక వీళ్ళు భోజనానికి వెళ్ళేంతవరకు మేమైతే వీళ్ళ దగ్గరే చూసాం. ఇంకా ఆ తర్వాతే బయట ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే వేశారు. ఇంకా వాటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ప్రతి సంవత్సరం కూడా ఈ శెట్టిగారి సత్రంలో కోలాన్నే వేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా కోలాన్నే వేశారు. ఈ సంవత్సరం కూడా కోలాన్నే. చాలా అంటే చాలా బాగా వేస్తారు వీళ్ళు మాత్రం. చాలామంది పిల్లలు ఉన్నారు. అసలు చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత బాగా వేశారంటే అంత బాగా వేశారు. అసలు నిజంగా జనం అంతా ఎక్కువ మంది ఇక్కడే చూస్తున్నారు, ఏ పిల్లల దగ్గరే. ఇంక వీళ్ళైతే తక్కువ టైంలో నేర్చుకున్న చాలా అంటే చాలా బాగా వేశారు. నిజంగా నాకైతే కోలాటం అంటే చాలా ఇష్టం. ఇంకా ప్లేస్ కూడా చాలా ఉంది. చుట్టూ అందరూ కూర్చొని చూడడానికి కూడా చాలా వీలు పడింది. అందుకని దాదాపు అందరూ కూడా చైర్లు వేసుకొని కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇంకా చాలా పాటలకు వేశారు. వీళ్ళైతే స్టార్ట్ చేయడం కూడా 7 నుంచే స్టార్ట్ చేశారు. మరి చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు నిద్ర వస్తుంది కదా అందుకని చెప్పి
కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసి తొందరగా కంప్లీట్ చేసేసారు. ఇంకా మా అక్క వాళ్ళు, మా నాన్న, మేము అందరం కూడా ఇక్కడే చూసాం. అందరూ కూడా చాలా బాగుంది, ఇక్కడే ఉందామని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా ప్రోగ్రాంలో వచ్చేసరికి 2 కోలన్నలు, ఒకటి ఏదో కథ చెప్పారు, ఇంకొక చోట భజన, ఒకటి బ్రహ్మంగారి నాటకం. మొత్తం 5 ప్రోగ్రాంలు అయితే ఈ తిరునాళ్ళలో జరిగినాయి. నాకు తెలిసి ఈ సంవత్సరమే ఎక్కువ ప్రోగ్రాంలు కూడా. ప్రతి సంవత్సరం అయితే ఇన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉండవు. ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఎక్కువనే ప్లస్ చాలా బాగా కూడా చేసేసారు. భజన కూడా చాలా బాగా వేశారు. కానీ ఆ భజన దగ్గర ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చేసింది. కరెంట్ అయితే ఎర్త్ అవుతుంది, అందుకని చెప్పేసి మేమైతే అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. ఒకసారి మేము ఉన్న సైడే ఒక రైతు తగిలి అట్లా పడిపోయారు. కానీ ఆ దేవుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదు. ఇంకా తర్వాత వాళ్ళు చూసి అదైతే తీసేశారు. అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయిలే, అవి జరగకుండా చూసుకోవడం మంచిది. కానీ ఈ ప్రోగ్రాం మాత్రం అందరికంటే చాలా అంటే చాలా బాగా వేశారు. ఇంత తక్కువ టైంలో ఇంత బాగా వేశారంటే చాలా ఆశ్చర్యకరమైన విషయమే. అందుకే ఎక్కువసేపు ఇక్కడే ఉండి అన్నీ ఇక్కడే ఎక్కువ తీసాం. ఇంకా పక్కన తక్కువ టైం ఉన్నాం, అక్కడైతే ఎక్కువ ఏం తీయలేదు. ఇంకా ఈ విధంగా అయితే ఈ తిరునాళ్ళు అయితే గడిచిపోయింది. ఇక్కడంతా జెంట్స్ వేసారు భజన అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్